కేతన్పల్లిలో హైటెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. కేతన్పల్లిలో 3 రోజులుగా ఇదే హైటెన్షన్ కంటిన్యూ అవుతుంది. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుతో ఒక్కసారిగా మంచిర్యాల జిల్లా ఈటెక్కింది. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. నిన్న జరిగిన దాడి ఘటన ఏదైతే ఉందో, రాళ్ల దాడి చేశారు మీ కార్యకర్తలే, బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలే. ఆ రాళ్ల దాడిలోనే గాయాలయ్యే ఆ కేసుకు సంబంధించి ఏదైతే ఎస్ఐ ఇచ్చిన పిటిషన్ ఆధారంగానే కేసు నమోదు చేశారు. అందుకోసమే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు ఈ సీన్ అంతా? ఈ మంత్రి గారికి సిగ్గుండాలి. ఫస్ట్ మంత్రి వివేక్ గారు రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి 14, అట్లాగే కాంగ్రెస్ పార్టీకి 7. మరి 7 గెలిచినటువంటి అభ్యర్థులు ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్ అవుతారు? 14 మంది అయినప్పటికీ కూడా ప్రజాస్వామ్యంగా ప్రజలు ఒక తీర్పు ఇస్తే ఆయన ఒక మంత్రిగా గౌరవించాల్సింది పోయి దానిని పూర్తిగా విరుద్ధంగా వాళ్ళ గుండాలను పెట్టి, లేకపోతే వాళ్ళ మనుషులను పెట్టి వాళ్ళే రౌతులేసి మరి మా నాయకుల మీద దౌర్జన్యం చేసేసి లాఠీ చార్జ్ చేసి ఈ పోలీస్ వ్యవస్థను అందరినీ కూడా పెట్టేసి మా వాళ్ళని లోపలికి పోకుండా మా అభ్యర్థులను కిడ్నాప్ చేసి వాళ్ళు చైర్మన్ వైస్ చైర్మన్ అయిదామని చెప్పేసి వాళ్ళు ఒక పథకం ప్రకారం ప్లాన్ వేయడం జరిగింది. దానిని అడ్డుకున్నటువంటి బాల్క సుమన్ గారు తర్వాత మా నాయకులందరూ కూడా దాన్ని అడ్డుకుంటే వాళ్ళ మీద రౌతులేసి ఉల్టా మా మీద రౌతులేసిండి అని చెప్పేసి ఒక పోలీస్ అధికారితో ఎంత సిగ్గుండాలా? ఇవాళ ఒక మంత్రి అయి ఉండి ఒక పోలీస్ అధికారి, ఒక చిన్న అధికారి వారితోని పిటిషన్ ఇప్పించి మరి మా నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించి రేపు మరి మళ్ళీ ఎన్నిక చేసి వాళ్ళు మెజార్టీ లేకుండా చైర్మన్ వైస్ చైర్మన్ కైవసం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగా ఇవాళ వారు ప్లాన్ వేయడం జరిగింది. మంత్రి టీవీ9తో మాట్లాడుతూ చెప్తున్నది ఏంటంటే, దాడి చేసింది వాళ్ళే, అడ్డగించింది వాళ్ళే, కాన్వాయ్ని అడ్డుకున్నది వాళ్ళే, రాళ్ల దాడి చేసి ఇంత సీన్ క్రియేట్ చేసి మళ్ళా మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు ఏంటి అని చెప్తున్నారు. ఎట్లా చూడాలి? మంత్రికి కొంచెమన్నా ఇంగిన జ్ఞానం ఉంటే ఇవాళ 14 గెలిచినటువంటి మాకేం అవసరం? ఇవాళ మేము రాళ్ల దాడి చేయడానికి మాకేం అవసరమో, వాళ్ళ కాన్వాయ్కి అడ్డం పోవడానికి మాకేం అవసరం ఉంటుందో చెప్పండి. ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. ఆయన చెప్పంగానే ప్రజలు ఎవరు అమాయకులు కాదు. ఇవాళ మాకు పూర్తి మెజార్టీ ఉంది. ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నది కాదు, పూర్తి మెజార్టీ ఉంది. 7 ఎక్కడ 14 ఎక్కడ డబల్ మేము అభ్యర్థులం ఉన్నప్పటికీ మాకేం అవసరం ఉంటుంది? కానీ మా అభ్యర్థులని వాళ్ళు గోల్మాల్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా మీద కేసులు పెట్టి వాళ్ళు ఆ సీటును కైవసం చేసుకోవడానికి ఒక కుట్రపూరితంగా వివేక్ గారు మరి ఇక్కడ తన అధికారాన్ని ఉపయోగించి ఇవాళ తన అధికారాన్ని ఈ ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం పాటుపడాలి. కానీ ఓన్లీ ఈ ఏదైతే ఫ్రాక్షన్ రాజకీయాలకు పునాది చేస్తూ ఇక్కడ ఒక అరాచకం సృష్టించి ఒక వాతావరణాన్ని సృష్టించి ఇవాళ వాళ్ళు ఆ సీటు గెలవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆయన విఘ్నతగా వదిలేస్తున్నాం మేము. ఇవాళ వాళ్ళ కుటుంబం 50 నుంచి 60 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ప్రజలు ఓట్లేస్తే వాళ్ళ నాయనగారు, వాళ్ళ అన్నగారు, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ కొడుకు అందరూ కూడా ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ప్రజలతో ఎన్నుకోబడి మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్ చేశారు. 26 మంది మీద కేసులు ఉన్నాయి. దాదాపు 3 అరెస్ట్ చేశారు. ఇప్పటికే మిగతా వాళ్ళందరినీ కాపాడుకుంటారా? ఎట్లా ఉండబోతుంది బీఆర్ఎస్ కార్యాచరణ? ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా అందరూ కూడా ఈ విషయంలో చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము బీఆర్ఎస్ పార్టీగా మేమంతా కూడా తీవ్రంగా ఈ చర్యను ఖండిస్తూ రేపు ఈ మంచిర్యాల జిల్లాకు బంద్ పిలిపిస్తున్నాం. మేధావులను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ మేధావులు, ప్రజలు, వ్యాపారులు, ఇవాళ చదువుకున్న వాళ్ళు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఆలోచన చేసి ఇంత ఘోరమైనటువంటి ఈ చర్యను తీవ్రంగా ఖండించాలని చెప్పేసి దానికి నిరసనగా ఇవాళ వీళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యానికి నిరసనగా ఇవాళ ఈ ప్రభుత్వానికి తెలిసేలాగా, మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి తెలిసేలాగా, ఖర్గేకు తెలిసేలాగా మరి మనం నిరసన తెలపాలంటే బంద్ పాటించాలని చెప్పేసి మేము నిర్ణయం చేసుకున్నాం. రేపు బంద్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రాంత ప్రజలను మేము వెనుకుంటున్నాం. ఇది మాజీ ఎమ్మెల్యే దుర్గం జిల్లా చెప్తున్నది. మంచిర్యాల జిల్లాకు బంద్ పిలుపునిచ్చారు. ఈరోజు కేతన్పల్లి బంద్ ప్రశాంతంగా కొనసాగింది. కానీ అనూహ్యంగా కేతన్పల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు తర్వాత ఒక్కసారిగా పరిస్థితి ఈటెక్కింది. రేపు మంచిర్యాల జిల్లా బంద్తో బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా కార్యాచరణ ఉండబోతుంది, ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారన్నది ఒక హై టెన్షన్ ఉంది. ఇప్పుడు బాల్క సుమన్ ఎక్కడికి తరలిస్తారన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. మంచిర్యాలలో వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.